ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మాదిగలకు అండగా నిలిచి ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉండి వర్గీకరణ సాధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి బీజేపీ ఎస్సీ మోర్చా నేతలు పాలాభిషేకం చేశారు. శుక్రవారం బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు వంగపల్లి వెంకటేశ్వరరావు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కోడి రమేష్, ఇతర నేతలు నరేంద్ర మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మందకృష్ణ విన్నపం మేరకు నరేంద్ర మోదీ వర్గీకరణకు మద్దతుగా నిలిచారని గుర్తు చేశారు. మాదిగలకు భరోసా ఇచ్చిన విధంగా సుప్రీంకోర్టు వర్గీకరణ చేసుకోవచ్చని తీర్పు ఇచ్చిందన్నారు. బీజేపీ మాదిగలకు వ్యతిరేకమనే ప్రచారంకు తెరపడిందని తెలిపారు. ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేసే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకుంది. ఎందుకంటే మందకృష్ణ మాదిగ గారికి ఇచ్చిన మాట ప్రకారం వర్గీకరణకు చేయడానికి ఒక కమిటీని వేస్తాం, తదుపరి వర్గీకరణకు మేము సానుకూలంగా ఉంటామని చెప్పేసి ఆనాడు నరేంద్ర మోడీ గారు చెప్పిన విధంగానే ఈరోజు హైకోర్టు నుంచి వెళ్ళి సుప్రీంకోర్టుకు పోయి అక్కడి నుండి రాష్ట్రాల వారీగా దీన్ని వర్గీకరణ చేసుకోవచ్చని ఆమోదం పొందిన సందర్భంగా ఈరోజు నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం మందకృష్ణ మాదిగ గారికి కన్నీళ్లు పెట్టుకున్నాడు. వేదిక మీద ఒక ప్రధానమంత్రిని కౌగలించుకొని అన్నా ఇక నువ్వే దిక్కు అని చెప్పేసి ఆ కౌగిలింతను అప్పటి రాముడు హనుమంతుడిలాగా భావించినటువంటి మా నరేంద్ర మోడీ గారు ఈ 140 కోట్ల జనాభాలో దళితులు, ముఖ్యంగా మాదిగలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారని గ్రహించి ఏబిసిడి వర్గీకరణకు ఆమోదం పొందిన మహానుభావుడు. మరి ఇంతమంది ప్రధానమంత్రులు 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగ గారు పోరాడుతుంటే ఏ ఒక్క ప్రధాని గారి కూడా కళ్ళబొల్లి మాటలు చెప్పారు తప్ప వర్గీకరణను చేయించడానికి ముందుకు రాలేదు. కొంతమందిలో వ్యతిరేకత ఏర్పడుతుందని చెప్పి తెలిసినప్పటికీ నరేంద్ర మోడీ గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి ఈరోజు ఆ కార్యక్రమం చేయడం జరిగింది. దానికి ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ మంచిర్యాల తరపు నుంచి మాదిగ సామాజిక వర్గం నుంచి కూడా మేము అతనికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. భవిష్యత్తు కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలోనే రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న అన్నారు, వర్గీకరణను మన రాష్ట్రంలోనే మేము ముందుగా మొదలు పెడతామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి అతను కూడా ముందడుగు వేసి వర్గీకరణకు ముందంజలో ఉంచి తొందరగా కార్యక్రమం మొదలు పెట్టాలని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. పార్టీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ గారి సూచన మేరకు ఏదైతే నరేంద్ర మోడీ గారు గతంలో మాదిగలకు ఇచ్చిన హామీకి వారు ఏబిసిడి వర్గీకరణ చేయడం కోసం కృషి చేయడం వలన ఈరోజు సుప్రీంకోర్టులో కూడా తీర్పు రావడం చేసుకోవాలని చెప్పేసి అనుమతి ఇవ్వడం జరిగింది. మరి గతంలో వివిధ పార్టీలు భారతీయ జనతా పార్టీ మాదిగలకు వ్యతిరేకమని చెప్పేసి దుష్ప్రచారం చేయడం జరిగింది. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు మాదిగలను పైకి తీసుకురావాలి, వాళ్ళు అనగారి ఉన్నారు, వాళ్ళు విచక్షణ రుపుతున్నారని చెప్పేసి ఉద్దేశంతో ఇవాళ వారికి సపోర్ట్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మాదిగలకు వ్యతిరేకం కాదు, మేము ఉన్నాం మీకు అని చెప్పి అండగా చెప్పడం మందకృష్ణ మాదిగకు ఇవాళ అమలు చేయడం జరిగింది. దీన్ని స్వాగతిస్తున్నాం. రాబో కాలంలో మాదిగలంతా భారతీయ జనతా పార్టీకి అండగా ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ముందు కూడా ప్రజలు ఏదైతే అవసరాల కోసం నరేంద్ర మోడీ గారు పథకాలు తీసుకొస్తున్నారో
అందరూ కూడా ఉపయోగించుకోవాలని సందర్భంగా తెలియజేస్తాం. అలుపెరగని ఉద్యమాలు న్యాయ పోరాటం చేసి దశాబ్దాల కలను నెరవేర్చిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ చిత్రపటానికి ఎంఆర్పీఎస్ నేతలు పాలాభిషేకం చేశారు. శుక్రవారం మంచిర్యాలలో ప్రదర్శనగా ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను సమ్మతిస్తూ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వర్గీకరణకు పురుడు పోసిన మందకృష్ణ మాదిగ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు రేగుంట చంద్రశేఖర్, గొడిసెల దశరథం మాట్లాడుతూ మాదిగల చిరకాల స్వప్నం నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో మాదిగలకు రిజర్వేషన్ లో న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు చిప్పకుర్తి మల్లేష్, కల్వల శరత్, జగన్, తిరుపతి, పోషం, శంకర్, మల్లేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. మందకృష్ణ నాయకత్వం, మందకృష్ణ నాయకత్వం, బాధితుల నాయకత్వం, బాధితుల నాయకత్వం. ఎంఆర్పీఎస్ జిందాబాద్, ఎంఆర్పీఎస్ జిందాబాద్. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఎంఆర్పీఎస్ మందకృష్ణ నాయకత్వం, మందకృష్ణ నాయకత్వం, ఎంఆర్పీఎస్. 30 ఏళ్ల కళ నిన్నటితో నెరవేరింది. ఈ ఉద్యమంలో మాన్యశ్రీ మందకృష్ణ గారికి ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అవమానాలు, కొన్ని పార్టీలకు లొంగిండని, కొన్నిసార్లు డబ్బులకు లొంగిండని ఎన్ని అవమానాలు, ఎన్ని చీదరికలు చేసినా కానీ మొక్కవోని దీక్షతో తన జీవితాన్నే ఇవాళ ఏబిసిడి వర్గీకరణ కోసం త్యాగం చేసి 30 ఏళ్ళ చరిత్రలో ఇవాళ కోర్టు ద్వారా అమలయ్యే రోజు వచ్చింది. దానికి యావత్ సమాజం మొత్తం పార్టీలకు అతీతంగా గౌరవ మందకృష్ణ గారికి కృతజ్ఞత తెలుపుతూ ఇవాళ ఒక శుభపరిణామం. ఏదైతే జనాభా ప్రాతిపదికన ఏబిసిడి వర్గీకరణ కోసం ఇప్పటి వరకు ప్రాణ త్యాగాలు చేసిన అమరులకు అందరం జోహారు తెలుపుదాం. నిజంగా ఈ విజయం ఆ అమరులకే అంకితం ఇస్తూ రాబోయే రోజులలో ఎస్సీలంతా ఏకతాటిపైకి వచ్చి అందరికీ ఉమ్మడి సమస్యల మీద పోరాటం చేస్తేనే ఇవాళ మనం బాగుపడతామని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగ ఫలాలను లేని వారికి కూడా అట్టడుగు వర్గాల ప్రజలకు అందినప్పుడే నిజమైన స్వాతంత్రమని, ఆ రాజ్యాంగానికి అర్థం ఉంటుందని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా నిజంగా మా అందరికీ చాలా సంతోషంగా ఉన్నది. గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ గారికి మా అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగన్న మరి ఏదైతే ఈదుమూడి గ్రామంలో, ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో ఒక 20 మందితోని చేసిన ఈ యొక్క ఎంఆర్పిఎస్ ఉద్యమం మరి 30 సంవత్సరాల తర్వాత మరి మా కళ నెరవేరింది. ఎస్సీ వర్గీకరణ చేసిన ధర్మాసనానికి మరి పాదాభివందనాలు చేస్తూ ఉన్నాం మాదిగ జాతి అంతా కూడా. మరి ఏదైతే నరేంద్ర మోడీ గారు మాట ఇచ్చిండ్రో ఆ మాట కూడా వారు నిలబెట్టుకోవడం జరిగింది. వారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఏదైతే ఈ 30 సంవత్సరాలు ఆటుపోట్లు ఎన్నో జరిగినాయి, అన్నిటి కూడా తట్టుకొని, ఎంతోమంది అవమానాలు చేసినా కూడా తట్టుకొని మరి ఈ నిలబడి అందరి సహాయ సహకారాలు, మరి అందరూ అన్ని వర్గాలు సహాయ సహకారాలు ఉంటేనే మరి ఈ 30 సంవత్సరాలు మరి ముందుకు సాగినాం. వాళ్ళందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాం. అదేవిధంగా ఇవాళ మా సోదరులు కొంతమంది బాధపడుతున్నారు. ఇవాళ గెలుపు మాది కాదు, ఓటమి మీది కాదు, మన అందరిది గెలుపు. మనకంటే కింద ఉన్న నిరుపేదలది నిజమైన గెలుపు. మరి ఏదైతే ఈ యొక్క రిజర్వేషన్లు అందరం సమానం పంచుకుందాం. అదేవిధంగా ఇంకా కూడా కేంద్రం మీద మరి రాష్ట్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి రిజర్వేషన్లు ఎక్కువటట్టు చేద్దాం తప్ప మనం మరి బాధపడద్దని చెప్పేసి మనం వేసుకుంటూ సెలవు వేసుకుంటాం. జై భీమ్, జై మందకృష్ణ. శ్రీరాంపూర్లోని శ్రీ సాయి అందుల పాఠశాలలో శుక్రవారం టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సురేందర్ రెడ్డి, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు పెట్టం లక్ష్మణ్ల ఆధ్వర్యంలో అందుల మధ్య రాజిరెడ్డి జన్మదిన కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల కోసం నిరంతరం అందుబాటులో ఉంటున్న రాజిరెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించడం సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బండి రమేష్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పానకంటి సత్తయ్య, చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పొగాకు రమేష్, మహిపాల్ రెడ్డి, నాయకులు ఉత్తేజ్ రెడ్డి, వెంకట్రెడ్డి, గొర్ల సంతోష్, మల్యాల రవిగౌడ్, రాజేశం తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు సౌమ్యులు విద్యావంతులు మిర్యాల రాజిరెడ్డి గారి జన్మదిన సందర్భంగా శ్రీరాంపూర్ ఏరియాలోని అందుల పాఠశాలలో వారితో కలిసి ఇక్కడి అందులు వృద్ధులు అందరితో కలిసి ఇక్కడ కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం చేయడం నిజంగా చాలా సంతోషకరంగా ఉంది. ఒక విప్లవ పార్టీల్లో పనిచేసి సింగరేణిలో పనిచేస్తూ తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితుడై మలిదశ ఉద్యమంలో తమ వంతు పాత్ర పోషించి తెలంగాణ సాధనలో ఎంతో కృషి చేసిన మిర్యాల రాజిరెడ్డి గారు ఆ రోజు మన ప్రాంతం వాళ్ళ కొరకు మన యూనియన్ కావాలని తెలంగాణ బుగ్గని కార్మిక సంఘాన్ని జయశంకర్ సార్తో ప్రారంభించినప్పుడు అందులో ప్రముఖ పాత్ర పోషించి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని స్థాపించిన తర్వాత 2 ఏరియాలు 3 ఏరియాలు తర్వాత 2012లో సింగరేణిలో గుర్తింపు సంఘంలో రావడం కానీ 2017లో గుర్తింపు సంఘంగా వచ్చి ఇంత క్రితం జాతీయ సంఘాలతో కూడగొట్టబడిన వారసత్వ ఉద్యోగాలు తీసుకురావడంలో కానీ అలాగే కోల్ ఇండియా లేని ఎన్నో హక్కులు తీసుకొచ్చి సింగరేణి యొక్క అభివృద్ధికి సింగరేణి కార్మికుల యొక్క అభివృద్ధికి పాటుపడుతున్న మిర్యాల రాజిరెడ్డి గారు మరెంతో కాలం సుఖ సంతోషాలతో ఉండాలని వారికి ఆ భగవంతుడు ప్రజాసేవ చేయడానికి సింగరేణి కార్మికుల సేవ చేయడానికి ఈ సింగరేణి సంస్థను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళడానికి సరైన తోడ్పాటు అందించాలని కోరుకుంటూ మిర్యాల రాజిరెడ్డి గారు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కార్మికులకు సేవ చేయాలని వారు తెలంగాణ ఉద్యమంలో ముందుండి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరపున పోరాడి ఉద్యమంలో మంచి పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సాధకులో ముఖ్య కార్యకర్త అయిండు. అదేవిధంగా యూనియన్ నాయకుడిగా కార్మికుల యొక్క సమస్యలపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఫాలోఅప్ చేస్తూ చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించి చాలా పనులు చేయడం జరిగింది. ఇవాళ సాధించిన సింగరేణి కార్మికుల సమస్యల్లో చాలా వరకు తన కేసీఆర్ గారి కవిత యొక్క ఆలోచనను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి కవిత ద్వారా కేసీఆర్ చెప్పించి సింగరేణి కార్మికులకు అన్నింటినీ వారి యొక్క పనులను సాధించడంలో ముందున్నారు. తర్వాత చాలా పనులు చేయడం జరిగింది. ఇదే విధంగా తను ముందుండి యూనియన్ను ముందుకు తీసుకెళ్లి కార్మికులకి మరింత సేవలు అందించాలని మరిన్ని జన్మవేడుకలు జరపాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. జై తెలంగాణ. దళితులు 30 ఏళ్లుగా పోరాడుతున్న ఫలితమే ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంతెన మల్లేశం పేర్కొన్నారు. శుక్రవారం ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు 7 జడ్జిలతో తీర్పు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మాదిగలు శ్రీరాంపూర్లో సంబరాలు జరుపుకున్నారు. జిల్లా అధ్యక్షుడు మల్లేశం, నాయకులు గద్దెల బానయ్య, డాక్టర్ శరత్ కుమార్, చుంచు శంకర్ వర్మల ఆధ్వర్యంలో శ్రీరాంపూర్లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద బాణసంచాలు పేల్చి స్వీట్లు పంచిపెట్టి అంబేద్కర్, మందకృష్ణ మాదిగ, బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాలుగా పోరాడారని చెప్పారు. ఎంతో ప్రాణత్యాగాలు చేశారన్నారు. ఎస్సీ వర్గీకరణతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతాయన్నారు. వెంటనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేసి విద్యా ఉద్యోగాల్లో చట్టసభల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు స్వామి, పెరక సత్యనారాయణ, జూపాక సాయిలు, వేల్పుల రవీందర్, శ్రీరాములు, భూమయ్య, బోనాసి స్వామి, లక్ష్మణ్, రేగుంట లింగయ్య, కుమార్ పాల్గొన్నారు. Hey,
దాదాపు మాదిగల యొక్క ఆత్మవిశ్వాసం, మాదిగల యొక్క మరి బంధువు మందకృష్ణ మాదిగ గారి యొక్క ఆశయం ఏదైతే ఉన్నదో 30 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది. ఇక్కడ ఈదుమూడి గ్రామంలో ఏదైతే సమాజంలో అందరికీ సమాన హక్కులు కలవాలని అంబేద్కర్ గారు ఏదైతే తప్పించిండ్రో ఆ విధంగా జరగట్లేదు. కాబట్టి అందులో భాగంగా మందకృష్ణ మాదిగ గారు మాదిగలనే కాకుండా యావత్ మాదిగ జాతిని ముందుకు తీసుకెళ్ళడమే కాకుండా మరి సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతల మీద కూడా ఆయన ఫైట్ చేసి మరి గుండె వ్యాధులు చెప్పిన వచ్చిన మాదిగోళ్ళే ఉన్నారా, మరి అంగవైకల్యం వచ్చిన అందరికీ ఎంతో ఉపయోగపడే పని చేసిండ్రు. అందులో మాదిగలు ఒక్కడే లేరు కదా. ఆ విధంగా సమాజం మీద సామాజిక స్పృహతోటి ఎంఆర్పీ స్థాపించడం కాకుండా ఎన్నో ఆటుపోట్లు 30 ఏళ్ల ప్రస్థానంలో మరి ఎన్నో ఒడిదుడుకులు, అవమానాలు, చీత్కారాలు, మరి ప్రత్యర్థుల యొక్క దాడులు అన్నీ తట్టుకొని మరి ఈనాడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం తీసుకుపోయి పార్లమెంట్లో కూడా మరి సంతోషంగా సక్సెస్గా తీసుకురావడంలో మరి అనేక మంది పాత్ర ఉన్నది. ఈ కార్యకర్తల పాత్ర ఉన్నది. ప్రతి సమాజంలో ప్రతి వాడు ఎవరైతే సామాజిక ప్రవర్తన అందరూ కూడా సపోర్ట్ చేశారు ఎంఆర్పిఎస్కి, మందకృష్ణకు. ఆ విధంగా ఈ ఉద్యమం తీసుకొచ్చి మరి ఇన్ని రోజులకి ఇప్పటికీ సుప్రీంకోర్టు క్లియర్ మైండ్ తిరిగిపోయి ఇవ్వడం, వర్గీకరణ చేయడం వల్ల సమంజసం రావడం, అట్లనే తెలంగాణ రాష్ట్రం ఏదైతే సాధించడమో అది ఏ విధమైన సహేతుకమో ఇది కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏబిసిడి వర్గీకరణ అంతే సహేతుకం. కాబట్టి మరి పెద్ద మనసుతోటి మరి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా స్వాగతించారు. వాళ్ళు కూడా మేము స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం. రాబోయే రోజుల్లో తెచ్చుకోవడమే కాకుండా ఇంప్లిమెంటేషన్లో కూడా మనందరం జాగరూకులై ఉండాలి. ఈ ఒక్క దాంతో అయిపోయిందని కాకుండా సమాజంలో రేపు జరగబోయే దేనికి కూడా మాదిగలందరూ కలిసి కట్టుకుండి మరి సమాజంలో ఎవరికి అన్యాయం జరిగిన మనందరం ముందుండి కొట్టాల్సిన అవసరం ఉన్నది. మరి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. సహకారం జరిగినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఈ వర్గీకరణ అనేది ఏ ఒక్క వర్గానికి వ్యతిరేకం కాదని కూడా మీరు ఆలోచించాలి. ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకి న్యాయం జరిగే విధంగా జరిగిందే తప్ప ఒక్క మాదిగలకే కోసమే కాదు. కాబట్టి జనులందరూ కూడా దీన్ని పాజిటివ్గా తీసుకొని ఉంటారని రాబోయే రిక్రూట్మెంట్లో కానీ ఏదైనా అడ్మిషన్స్లో కూడా ఏబిసిడి వర్గీకరణ చేసిన వారి అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం, రేవంత్ రెడ్డి గారు కూడా మేము అభినందిస్తున్నాం. అట్లనే ఆంధ్ర ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా 1996లోనే ఆర్డినెన్స్ తీసుకొచ్చి న్యాయం చేసినారు. కాబట్టి 2 రాష్ట్రాల్లో తెలుగు మాదిగలందరూ కూడా న్యాయం జరగాలని కోరుకుంటూ ఈరోజు 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఈ రోజుకు నెరవేరిందని చెప్పి ఈ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం. మరి ఎన్నో ఆటుదోట్లు ఎదుర్కొని మరి మందకృష్ణ గారు చాలా కష్టపడ్డారు. దాన్ని పురస్కరించుకొని మేము కూడా కార్యకర్తలు ఎంతో కష్టపడి ప్రతి రాష్ట్రానికి ఇవాళ 17 రాష్ట్రాలల్లో ఒక దండోరా ఉద్యమం ఉన్నది అంటే, ఆర్గనైజేషన్ ఉన్నది అంటే అది మందకృష్ణ పుణ్యమే. ఇవాళ ప్రతి రాష్ట్రంలో ప్రతి జమార్లు అంటారు, ఇక్కడ మాదిగలు అంటారు, మహారాష్ట్రలో మాదిగి అంటారు. కానీ ఇవాళ ప్రతి మాదిగకు న్యాయం జరిగిందనేది చెప్తున్నాము. ఇవాళ మాకు ఒక అవకాశం వచ్చింది. ఈ అన్యాయము అనేది పారదోలి న్యాయాన్ని ప్రధానమంత్రి 7 జడ్జిలతో మాకు ఇవాళ సిట్టింగ్ చేయించి మాకు న్యాయం చేసిన ప్రధానమంత్రికి ధన్యవాదాలు అర్పిస్తున్నాం. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.